హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. దాదాపుగా 30 నిమిషాల పాటు వీడియో అనాలిసిస్ ఉంటుంది. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకు వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. సో మన ఛానల్ చూస్తున్న మహిళా మనులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని, మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మార్గదర్శికి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చింది. దాంతో ఈనాడు గ్రూపులకు ఒక పెద్ద గుడ్ న్యూస్, ఒక పెద్ద రిలీఫ్. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పీక్కు తింటున్నారనమాట. అంతకుముందు కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తరపున, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పర్సనల్గా తన నెత్తిన వేసుకొని ఈ కేసు మొత్తం తానే వ్యవహరిస్తూ పీక్కు తింటున్నాడు మార్గదర్శిని. దాన్ని సుప్రీంకోర్టు అతన్ని తప్పుపట్టి, అసలు నీకేం అవసరం, మీకేం అవసరం, మీరు ఎందుకు దీనిలో తలదూర్చారు, ఇందులో చట్టబద్ధంగా ఎటువంటి తప్పులు లేవు, మార్గదర్శిది ఎవరిని మోసం చేయలేదు, మీరు మరీ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మీ మీద కొత్త అనుమానాలు వస్తున్నాయి అని చెప్పి అతన్ని సున్నితంగా మందలించి కేసును కొట్టేసిందనమాట. దాంతో మార్గదర్శికి ఒక పెద్ద గుడ్ న్యూస్, నిజమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించలేదు. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు. నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ ఒక్క ఇటువంటి చిట్ ఫండ్ వ్యవహారాలు నడిపే ఏ సంస్థ మీద ఒక చిన్న ఆరోపణ వచ్చినా, ఒక్కరిని ఇద్దరిని మోసగించిందనే ఆరోపణ వచ్చినా సరే, వందలాది మంది, వేలాది మంది డిపాజిటర్లు ఆ సంస్థ కార్యాలయం దగ్గరకు వెళ్ళి గొడవ చేస్తారు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. కానీ మార్గదర్శి లాంటి సంస్థ మీద అప్పటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మార్గదర్శి మీద చెయ్యని ఆరోపణ అంటూ లేదు, చల్లని బురద అంటూ లేదు. అయినా సరే చెక్కు చెదరకుండా, మార్గదర్శి విశ్వాసం సన్నగిల్లకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ, కొత్త శాఖలను ప్రారంభిస్తూ, కొత్తగా వ్యాపారాన్ని విస్తరిస్తూ నమ్మకాన్ని గెలుచుకోవడంలో సక్సెస్ అయింది. దేశంలో ఇటువంటి ఆర్థిక సంస్థ ఇంకోటి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం రామోజీరావు గారు బలంగా నిర్మించిన పునాదులు. రామోజీ సంస్థలకు ఆయన బలంగా పునాదులు నిర్మించారనమాట. ఆ పునాదులే కాపాడాయి, ఆ నమ్మకమే నిలబెట్టింది. సో చివరికి సత్యం గెలిచింది, న్యాయం నిగ్గు తేలింది. దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విజయం సాధించింది. క్రిమినల్ కేసుతో నాటి ప్రభుత్వం ఎంత ఇరుకును పెట్టినా, సంస్థ పునాదులతో సహా పెకిలించాలని ప్రయత్నించినా ఖాతాదారుల కొండంత నమ్మకమే అండగా నిజాయితీతో నిలిచి గెలిచింది. సో గతంలో రామోజీరావు గారే చెప్పారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తాం. మార్గదర్శిపై రామోజీరావు ఆనాడే చెప్పారు, నిప్పు లాంటిది మా నిజాయితీ అంటూ అప్పట్లో చందాదారులకు బహిరంగ లేఖ కూడా రాశారనమాట. సో అదంతా కూడా ఇప్పుడు నిజమైంది. సో అందుకు ఈనాడులో హైలైట్ చేశారు ఈ అంశాన్ని. కొంతమంది చనిపోయిన తర్వాత సిబిఐ కేసుల్లో వాళ్ళ పేర్లు వెళ్ళాయి. మన రాష్ట్రంలోనే పుట్టిన కొంతమంది కేసులు చనిపోయిన తర్వాత వాళ్ళు అవినీతి పరులుగా ముద్ర వేసుకున్నారు, సిబిఐలో కేసులు వెళ్ళాయి. కానీ రామోజీరావు గారు లాంటి వాళ్ళు చనిపోయినా సరే ఆయన నిప్పు లాంటి మనిషే, ఆయన నిజాయితీ మనిషే అని కోర్టు చెప్పింది. అది తేడా, తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత. సో మార్గదర్శి సంగతి పక్కన పెడితే, మీకు ఒక చిన్న ప్రమోషను, మీరు ప్రమోషన్గా చూడొద్దు కానీ ఒక మంచి సూచన. విజయవాడలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అంటే, ముఖ్యంగా మన అమరావతికి దగ్గరలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే, విజయవాడలో కొత్త బైపాస్ స్టార్ట్ అయింది కదా, వెస్ట్ బైపాస్. విజయవాడ నగరం నుంచి వెస్ట్ బైపాస్కి వెళ్ళే దారిలో వీళ్ళు ఏపీఎస్ హిల్ వ్యూ అని ఒక కొత్త అపార్ట్మెంట్స్ అండ్ 3 BHK విల్లాస్ కూడా నిర్మించారనమాట. ఇండిపెండెంట్ విల్లాలు ఉన్నాయి అండ్ 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ పూర్తయింది, రెడీ టు ఆక్యుపై, చాలా బాగున్నాయి. నేను కూడా త్వరలో అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాను. ఎందుకంటే రాజధానికి చాలా దగ్గర అది. మనం ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ కిలోమీటర్, దీని నుంచి ఆ బైపాస్ ఎక్కేసి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే రాజధాని అమరావతి, కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అది అద్భుతమైన ప్లేస్, మంచి అవకాశం. అండ్ త్వరలో ఒక 5 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం కొనాలన్నా దొరకవు ఈ ఏరియాలో. సో అందుకే ఈ ఏరియాలో
వీలైతే చూడండి. విల్లాస్ ఉన్నాయి, అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఇది మంచి ఏరియా. వీళ్ళ దగ్గర ప్లాన్ కూడా బ్రోచర్ అది ప్లాన్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి 3 BHK స్టార్ విల్లాలు నిర్మించారు. అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా నిర్మించారు. కన్స్ట్రక్షన్ అది చాలా బాగుంది. సో మీకు కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9052022349 శివరామకృష్ణ గారు ఆయన పేరు. మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వెళ్ళి చూస్తే బాగుంటుంది ఖచ్చితంగా. నేనైతే చెప్పగలను, రాజధాని దగ్గరలో విజయవాడ రాజధాని ఆ దగ్గరలో CRDA లిమిట్స్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి లేదా అక్కడ స్టే చేయాలి అనుకుంటే ఇది మంచిది. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే చూడడానికి కన్స్ట్రక్షన్ కూడా అద్భుతంగా ఉంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. చూశారు కదా ఫోటో. ఇవి అపార్ట్మెంట్స్ అనమాట. ఈ అపార్ట్మెంట్స్ పక్కనే విల్లాలు కూడా ఉన్నాయి. అదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ. అద్భుతంగా బాగా కట్టారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. సో కావాల్సిన వాళ్ళు అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9052022349. సరే పక్కన పెడితే ఇక బాల్యం నుంచే భరోసా అని 6వ తరగతి నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణ, 9వ తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు ప్రతిపాదించిన నీతి ఆయోగ్ నివేదిక. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడానికి పాఠశాల వ్యవస్థలో అంతర్భాగం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచి వ్యవస్థాపక ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అమ్మో, 6వ తరగతి నుంచే నైపుణ్య మెరుగు. సో మంచిది. నీతి ఆయోగ్ మంచి సిఫార్సు చేసింది. అదొకటి రాశారు. అలాగే నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. చాలామంది చూసే ఉంటారు. విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక యూకేజీ చదువుతున్న ఒక బాలుడు 6 సంవత్సరాల పిల్లాడిని ఆ టీచర్ మందలించింది. చెంప మీద ఒక దెబ్బ కొట్టింది, హోంవర్క్ చేయలేదు అని. అలాగే అతని డ్రెస్ టై తీసినట్టుంది అండ్ షర్ట్ తీసినట్టుంది. సంథింగ్ ఆ వీడియో అంత క్లారిటీ లేదు, CCTV ఫుటేజ్లో కనిపించింది. మొత్తానికి మందలించింది. మరీ అంత సీరియస్గా ఏమి ఎక్కువ దెబ్బలు కొట్టలా, చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. టీచర్ అన్నాక ఆ మాత్రం కొడతారు కదా. అయితే ఆ పిల్లవాడు మా బాబు భయంతో వణికిపోయి టీచర్ మీద కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు. ఆ వీడియో ఒక సంచలనంగా మారింది. దాని మీద ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాము, స్కూల్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భయంతో వణికి ఒక్కసారిగా కుప్పకూలి హోంవర్క్ చేయలేదని చిన్నారికి టీచర్ మందలింపు, చొక్కా గుండీలు తీసి చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు, తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన 6 ఏళ్ల బాలుడు. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన. నేను ఆ వీడియో చూసా. పూర్తిగా టీచర్ని తప్పు పట్టలేం. ఆమె ఏమీ దబాదబా బాధేసింది అనుకోండి పిల్లోడిని, అప్పుడు ఆ టీచర్ తప్పు. ఒక దెబ్బ కొట్టింది. సాధారణంగా టీచర్లు అన్నాక ఒక దెబ్బ కొట్టడం సహజం. ఆ మాటకు వస్తే మేము చదువుకున్నప్పుడు మా టీచర్లు అయితే బెత్తం పట్టుకొని నాన్ స్టాప్గా కొట్టేవాళ్ళు. ఇక్కడ కొట్టేవాళ్ళు, ఇక్కడ కొడితే సరిగ్గా తగలదని దీని మీద కొట్టేవాళ్ళు, మండ మీద ఒక 4-5 దెబ్బలు వరుస పెట్టి కొట్టేవాళ్ళు. సో అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు టీచర్లు కొంత దండించడం తగ్గింది. అప్పట్లో టీచర్లు అలా కొట్టారు కాబట్టి మేము భయపడేవాళ్ళం. అలాగే అప్పట్లో మా పేరెంట్స్ కూడా కొట్టేవాళ్ళు కాబట్టి క్రమశిక్షణగా పెరిగాం. కానీ ఇప్పుడు పిల్లలకు అదేం లేదు. 12 ఏళ్ళు వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ అలవాటు అయిపోతుంది. 13 ఏళ్ళ బాలిక తన తాతను చంపించడం, 15 ఏళ్ళ పిల్లలు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు వాళ్ళ టీచర్ని అత్యంత కిరాతకంగా చేయడం, ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తుందో చూడాలి. సో ఇప్పుడు ఈ ఘటనతో ఇంక టీచర్లు కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. అరే పిల్లల్ని ఏమనలేము, ఏమనంటే ఇలా సున్నిత మనస్కులు అయిపోతున్నారని కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇదన్నమాట. సో దాని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ వేసింది. ఏం జరిగింది ఏంటని చూస్తున్నారు. ఆల్రెడీ CCTV ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. ఒకవేళ CCTV ఫుటేజ్ బయటకు రాకపోతే ఆ టీచర్ది పూర్తిగా తప్పు ఉండేది. CCTV ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత టీచర్ని సమర్థించలేము, అలాగని పూర్తిగా తప్పు పట్టలేము కూడా. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థల్లో కూడా, పంచాయతీరాజ్ సంస్థల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేసిందండి. నేనైతే చెప్తున్నా, ఇవి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎంతవరకు నిలబడతాయో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకవేళ న్యాయబద్ధంగా ఇవి నిలబడకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ 34% రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీలు పార్టీ పరంగా ఆ 34% రిజర్వేషన్లు అమలు చేస్తాయా లేదా? అమలు చేయాలి. చేయకపోతే వారు తప్పు చేసినట్టే, తప్పు చేసిన వారుగా నిలబడాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇవి చట్టబద్ధంగా అమలు చేయడం సాధ్యం కాకపోతే పార్టీ పరంగా అమలు చేస్తారేమో చూడాలి. చేసే అవకాశం అయితే ఉంది.
సో ఇది పక్కన పెడితే నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు మహాబలిపురంలో జరిగింది. చెన్నైకి దగ్గరలో తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. అక్కడ అత్యాచారం ఈ పదాలు అనకూడదు, సీఎం స్థాయిలో పర్యవేక్షిస్తారంట ఈ పెద్ద పెద్ద కేసులను. ఈ అంశాలని అత్యంత సున్నితంగా చూడాలి. రాష్ట్రాలు సహకరిస్తేనే మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారం. దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నీటి వాటాలు, దక్షిణాది ప్రాతినిధ్యం, అంతర్రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రుల ప్రస్తావన. దీనిలో మరి ఎక్కడికి వెళ్ళినా సీఎం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, అర్హత అవన్నీ కూడా ఆయన్ను డామినేట్ చేసేలా చేస్తాయిగా. సో నిన్న మీటింగ్లో కూడా ఆయన డామినేట్ చేసేలాగా ఈ నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. అలాగే కలిసి నడవాలి, 3 రాష్ట్రాలు కలిపి ఒక బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మించుకుందాం, ఏపీ తమిళనాడు కర్ణాటక మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్, దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్ నెట్వర్క్, డ్రై పోర్టులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలో విభజన చట్టంలోని అంశాలు ఎప్పటికీ పరిష్కారం కాలేదని కేంద్ర హోంమంత్రి దృష్టికి. సో అక్కడ చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. కావేరీ బేసిన్కి 500 టీఎంసీలు, గోదావరి కావేరీ అనుసంధానంతో దక్షిణాదికి నీటి భద్రత, జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి, దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థ ఏర్పాటు, కాలపరిమితితో డిపిఆర్లో అనుమతులు, పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ధి, రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్, 2047 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా దక్షిణాది, కుప్పం మీదుగా బుల్లెట్ రైలు, 31వ దక్షిణాది ప్రాంతీయ మండలిలో సీఎం చంద్రబాబు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమేమి ప్రతిపాదనలు చేశారనేది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ చేశారు. దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం, రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ సాకారం. చంద్రబాబు దేశ స్థూల ఉత్పత్తిలో 5 దక్షిణ రాష్ట్రాల వాటా 31%, 2047 నాటికి $10 ట్రిలియన్ శక్తిగా సౌత్ ఇండియా, గోదావరి కావేరీ అనుసంధానంతో 500 టీఎంసీలు వరద నీటి సిద్ధవినియోగం, ఉమ్మడి లాజిస్టిక్స్ ట్రైపోర్టుల నెట్వర్క్ అని. సో మనందరం కలిసి నడిస్తే ఇంకా అభివృద్ధి వేగంగా ఉంటుంది, ఎక్కువ సంక్షేమ ఫలాలు అండ్ అభివృద్ధి బాగుంటుంది, నీటి భద్రత, నీటి లభ్యత పెరుగుద్ది అనేటట్టు ఆయన కొన్ని ప్రపోజల్స్ వేశారు. దేశాభివృద్ధికి దక్షిణాది రాష్ట్రాలే మూల స్తంభాలు. మరి ఎందుకు నిధులు ఎక్కువ ఇవ్వరు? ఉత్తరాదికి నిధులు ఎక్కువ ఉంచుకుంటారు? వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడింది అమిత్ షా. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే. సో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మాట్లాడారనమాట. సో దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవ్వాల, మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు హాజరయ్యారు. ఇక స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కమిటీ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్. వైకాపా దాష్టీక పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతోనే గత శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలకే పరిమితమై పోటీ చేసింది. ఆ వ్యూహం ఆ ఎన్నికలకే పరిమితం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాల వారీగా అక్కడ రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉంటాయి. అందుకు తగ్గట్టు అంటే మేము 2024లో తగ్గాము, కాంప్రమైజ్ అయ్యాము, త్యాగం చేశాము, కానీ ఇక మీదట మేము తగ్గము, కాంప్రమైజ్ అవ్వము, త్యాగాలు చేయము, ఇక మీదట మాకు ఎక్కువ సీట్లే కావాలి అని ఇండైరెక్ట్గా పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల కోసం పట్టుబడుతూ జనసేన పార్టీ మీటింగ్ నిన్న జరిగింది. సో అందుకు తగ్గట్టు స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుంది అని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా వారి ప్రాంతాల్లో జనసేన బలాబలాలను బేరీజు వేసుకొని పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారంట. సో ఇట్లా జనసేన పార్టీ అయితే లోకల్ బాడీస్ మీద చాలా పట్టుదల మీదే ఉన్నారు, మ్యాక్సిమం ఎక్కువ సీట్ల కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎలా మొదలెట్టాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఏ అంశంతో మొదలెట్టాలి అనేది ఒక క్లారిటీ లేదు. బట్ 3 పత్రికల్లో కవర్ చేసింది అయితే చెప్తా. ముందుగా ట్రోల్స్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో జనంలోకి వచ్చిన మీడియా ప్రెస్ మీట్ పెట్టినా అనవసరంగా నెగిటివిటీ వచ్చేస్తుంది ఆ పార్టీకి. నిన్న కూడా ఆయన ఏపీపీఎస్సీకి మెగా డిఎస్సీకి తేడా తెలీదా, 2 ఒకటే అని ఎలా అంటారు? అలాగే ప్రతిపక్షం గురించి కూడా, ప్రతిపక్ష హోదా గురించి కూడా ఎందుకు అన్నిసార్లు? ఒకప్పుడు వైనాట్ 175 అన్నారు, సిద్ధం అన్నారు, కుప్పం కూడా కొట్టేశామన్నారు, 175కి 175 గెలిచేస్తామన్నారు, ఎన్నెన్ని అన్నారు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు. పాపం ఆయన మా ప్రసాద్ గారును
ఈశ్వర్ గారు ఇద్దరు కలిపి డిబేట్లు కూడా జూన్ 4 బాగుంది అని ఒక డిబేట్ కూడా. ఆయనేమో ఈశ్వర్ గారు అయితే ఇంకా ప్రేసలతో ఒళ్ళు వేశాడు ఒక పెద్ద కవిత, ఏది కొట్టండి చప్పట్లు పెట్టండి డీజేలు అది ఇదే అని. తీరా చూస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ప్రెస్ మీట్లలో దేహి అనాల్సి వస్తుంది. ప్రతిపక్ష హోదా కోసం జనం ఇవ్వలేదు, జనం ఇవ్వాలి, జనం ఇవ్వలేదు, అది అంగీకరించలేదు మనం. అరే జనం ఇవ్వలేదు కదా అని మనం ఒప్పుకోలేకపోతున్నాం. సో మొత్తానికి ఆయన సరే ఈ ప్రెస్ మీట్ ఇవన్నీ మనం అంశాలు పక్కన పెడితే ఆయన మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్లు ఏంటంటే, మేము గ్రూప్ 1 పారదర్శకంగా నిర్వహించాము, డిఎస్సి వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే మాపై ప్రత్యారోపణలు చేస్తున్నారు, మెగా డిఎస్సి గ్రూప్ 1 రెండింటి మీద సిబిఐ విచారణకు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. గ్రూప్ 1లో ఎంపికై 4 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్న 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ చేశారని వైకాపా. ఏమండి 163 మంది జీవితాలను అతలాకుతలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టార్గెట్ చేయలా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2022 నుంచి ఈ కేసు నడుస్తోంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయింది 2024లో. మరి ఈ 163 మంది గురించి మీరు ఎలా అంటే 16,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేయాలని వైసీపీ చేస్తున్న కుట్ర సంగతి ఏంటి? ఉండాలి కదండి మాట్లాడిన దానికి. సరే ఆయన ప్రెస్ మీట్ని ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు, మళ్ళీ అదే యాగి, మెగా డిఎస్సి గ్రూప్ 1పై జగన్ 2 నాల్కల ధోరణి, మేమేం చేసినా ఒప్పు మీరేం చేసినా తప్పు అన్నట్టు వాదన. నాడు సచివాలయాల ఉద్యోగాల భర్తీల అవకతవకలు, 2018 గ్రూప్ 1లో ఆద్యంతం అక్రమాల పర్వం, వాటిని సమర్థిస్తూ అడ్డగోలుగా వాదనలు, మూల్యాంకనం స్పోర్ట్స్ కోటాపై అవే అబద్ధాలు, ఒక్క ఆధారము లేకున్నా మెగా డిఎస్సిపై దుష్ప్రచారం, సిట్ నివేదిక పైన ద్వంద్వ వాదన, ప్రెస్ మీట్లో జగన్ యథేచ్ఛగా అసత్యాల పర్వం. జగన్ కొడుకును కాపాడేందుకు 2018 గ్రూప్ 1పై సీఎం ఆరోపణలు చేస్తున్నారు, 165 మంది ఉన్నత స్థాయి అధికారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వాస్తవం డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మొత్తం డిఎస్సిని రద్దు చేయాలని వైసీపీ హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు ప్రయత్నించి అబాసు పాల్పైంది. మొత్తం 15,941 మంది ఉద్యోగాలు రద్దు చేయాలని పట్టుబడుతోంది. కానీ తమ హయాంలో జరిగిన గ్రూప్ 1 కుంభకోణంపై మాత్రం ఆరోపణలు చేయడం తప్పని నీతులు చెబుతోంది. 165 మంది జీవితాలతో చెలగాటం ఆడారంటున్న జగన్ 15,941 మంది జీవితాలతో తాను చెలగాటం ఆడొచ్చా? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనడానికి ఒక్క ఆధారము లేకపోయినా డిఎస్సి ఉద్యోగాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంశాన్ని ఇచ్చారు. మరి వాళ్ళ సొంత పత్రిక అసలు ఆ ఫోటో, ఆ హెడ్డింగు, ఆ కళ, గ్రూప్ 1పై మేము రెడీ, మెగా డిఎస్సిపై మీరు రెడీయా, సిబిఐ విచారణకు సిద్ధమా, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్, సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని ఛాలెంజ్, చరిత్రలో మొదటిసారి అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మెదటి ర్యాంక్ ఎలా వచ్చింది, మెరిట్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు, అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసినట్టు గేట్లు మూసేశారు, విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా, స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్టుగా అసెంబ్లీలో తండ్రి కుమారులు ఒప్పుకున్నారు, బేరసారాలు జరిగినట్టు ఆడియో వీడియో సాక్ష్యాలున్నా మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమతి లేదు అనుమానితులు అంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని అబద్ధాలు చెప్పారు, మెగా డిఎస్సి స్కామ్ పక్కా సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో కుమారుణ్ణి కాపాడుకోవడానికి గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు, గ్రూప్ 1 నియామకాల్లో మేము ఎక్కడా తప్పు చేయలేదు. సో ఇది గ్రూప్ 1లో తప్పు చేయలేదంట. మరి అక్కడ చెప్పింది కదా ఎవరు సిట్ చెప్పింది కదా 10,720 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కదా, అందులో ఆటో డ్రైవర్ల చేత, ప్లంబర్ల చేత, ఎలక్ట్రీషియన్ల చేత రోజువారీ కూలీలని హాయిలాండ్కి తీసుకెళ్ళి దిద్దించారు, వీళ్ళు పేపర్లు దిద్దించారని చెప్పింది కదా. ఊరికనే పోవుగా ఆ పాపాలన్నీ. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, కొడుకును కాపాడడం కోసమే ఏపీపీఎస్సీపై అభాండాలు, చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం, గ్రూప్ 1 పరీక్ష ప్రక్రియలో ఏ తప్పు జరగలేదు, అన్ని పిచ్చి ఆరోపణలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. అలాగే నిన్న ఒక వీడియో బయటకు వచ్చిందండి. ఒంగోలుకు చెందిన ఒక అమ్మాయి మంత్రి నారా లోకేష్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని నమ్మించి యువత నుంచి లక్షల వసూలు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించిన బాధితురాలు రాధిక టీడీపీకి చెందిన వ్యక్తులే మోసం చేశారంటూ కన్నీటి పర్యంతం, డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన. మేమే మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ కోసం ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చారండి. అది ఆమె నిన్న వీడియో రిలీజ్ చేశారు.
కేంద్ర మంత్రి కోనీతి మీ తండ్రి కుమారుల కోనీత. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాల్సింది వైఎస్ జగన్. తప్పు ఒప్పుకుంటారు కానీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? పరీక్షా పత్రం రూపొందించేది ఏమంటే కేంద్ర మంత్రి. అక్కడ నీట్ ప్రూవ్ అయిందండి, సిబిఐ ప్రూవ్ చేసిందండి, 13 మందిని అరెస్ట్ చేసిందండి, ఆ పరీక్ష రద్దు చేశారండి. ఇక్కడేమో మెగా డిఎస్సీలో అక్రమాలు ప్రూవ్ అవ్వలేదు, ఎవరూ విచారణకు వెళ్ళలేదు, హైకోర్టు కూడా విచారించమని చెప్పలేదు, అండ్ ఇక్కడ పరీక్ష రద్దు చేయలేదు. ఉద్యోగాల్లోకి వెళ్ళారు, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. లేనిపోని బురద జల్లి అనవసరమైన గొడవ చేస్తుంది వైసీపీ వాళ్ళే. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు. ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. తీర్చుకున్నారు. ఒక పత్రిక పెట్టారు, 2008 మార్చి 24వ తేదీన పెట్టారు. సాక్షి అని పేరు పెట్టారు. దేనికి సాక్షి? ఎవరికి సాక్షి? ఒక పార్టీకి, ఒక మనిషికి తప్ప. ప్రెస్ మీట్ లోపలేనా మొత్తం ఫుల్ పేజీ ఉండాలి. ఉంటుంది లోపల ఎక్కడో ఉంటుందిలే, లేకుండా ఎందుకు ఉంటుందిలే. కానీ ఇక్కడ ఎక్కడో ఫుల్ పేజీ, ఇదిగో ఇక్కడ ఇచ్చారండి ఫుల్ పేజీలు. యా, ఇంకో పేజీ కూడా ఉంటుంది. ఇచ్చారు, ఇంకో పేజీ కూడా ఉంటుందండి మళ్ళీ, లేకపోతే ఎలా? సర్లే పక్కన పెడదాం. మొత్తం మీద 3-4 పేజీలు కవర్ చేసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంశం పక్కన పెట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ పారిశ్రామిక శిక్షణ, ఉపాధి బాట. కంపెనీల్లో యంత్రాలపై నైపుణ్య శిక్షణ అంట. రాష్ట్రంలో 83 ఐటీఐలు, 169 పరిశ్రమలతో అనుసంధానం. వృత్తి విద్యకు వెన్నెముక లాంటి ఐటీఐలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్, కేంద్ర ప్రభుత్వ పీఎం సేతు పథకం లాంటి వాటిని వినియోగించుకుంటూ ఐటీఐలను ఆధునీకరిస్తోంది. సిఎస్ఆర్ కింద ఇప్పటికే 7 కోట్లకు పైగా సమీకరించగా, పీఎం సేతు కింద దేశంలోనే మొదటిసారి విశాఖపట్నం, బొబ్బిలి, నర్సీపట్నం ఐటీఐలను హబ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేయబోతున్నారంట. బాగుంది. ఇక గోదావరి తీరం హౌస్ బోటులో విహారం రాజమహేంద్రవరంలో 10 రోజుల్లో అందుబాటులోకి. సో గోదావరి నది విహారం అంటే అందరికీ ఇష్టమే. ఇప్పటి వరకు కాసేపు బోట్లో కూర్చొని అలా కాసేపు విహరించి రావడానికి అవకాశం ఉండదు. కేరళ లాగానే హౌస్ బోట్లో ఒక రోజంతా సరదాగా గడిపే మధుర క్షణాలు ఆస్వాదించాలంటే రాష్ట్రంలో విజయవాడలో 1, కోనసీమ దిండిలో 2 హౌస్ బోట్లు ఉన్నాయి. ఇకపై రాజమహేంద్రవరంలో కూడా మరో 10 రోజుల్లో దీన్ని తీసుకురాబోతున్నారంట, హౌస్ బోటు. అలాగే క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటుందంట, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ. నెక్స్ట్ పేజీకి వెళ్తే 2 బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి, అధికారులకు సూచించిన తిథిదేయువు రవిచంద్ర. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్టైఫండ్ 15% పెంచలేం, సమ్మె విరమించి విధుల్లో చేరాలి. జూడాలకు మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి. సో జూనియర్ డాక్టర్లు అండ్ ప్రభుత్వం చర్చలు నిన్న విఫలమయ్యాయి కాబట్టి జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ కొనసాగుతోంది. వీళ్ళేమో స్టైఫండ్ పెంచమంటున్నారు, వాళ్ళేమో పెంచలేం బాబు, డబ్బులు లేవని చెప్తున్నారు. ఇక అటవీ శాఖకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, కర్ణాటక తరహా వ్యవస్థ తీసుకురావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తర్వాత వేటకు వెళ్లే బోట్లు, మత్స్యకారుల వివరాలు ముందే నమోదు చేసుకోవాలి అని చెప్పి సీఎం గారు నిన్న సూచించారు. ఇక ఒకే రోజు 305 గ్రామాల్లో పల్లె నిద్ర, విజయనగరం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం. అదొకటి చూడొచ్చు. ఇక ఇది మార్గదర్శికి సంబంధించిన అంశాలన్నీ కూడా లోపల 2 పేజీల్లో వేశారు. 1 పేజీ ఇక్కడేమో సంక్షేమ అభివృద్ధి సమానంగా అందిస్తున్నాం, పార్టీలు చూడడం, పేదరికమే అర్హతగా సంక్షేమ ఫలాలు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా సామాజిక భద్రత పెంచాము. కరెక్టే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మనం విపరీతంగా అప్పులు చేస్తున్నాం, దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా చీప్ పాలిటిక్స్కి వెళ్తున్నాం, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్న మాట కూడా నిజమే. సో ఈ అంశాన్ని నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారన్నమాట. ఇక విజ్ఞప్తి చేస్తేనే పట్టించుకోరు, ఇక ఆదేశిస్తే వింటారా? మంత్రులకు స్పీకర్ చురకలు. మంత్రులను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్ పాత్రుడు శాసనసభలో గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమయాభావంతో ఆమోదించిన ప్రశ్నలకు సంబంధించిన సమాధాన పత్రాలు సంబంధిత ఎమ్మెల్యేలకు పంపించే ఏర్పాట్లు చేయాలని మంత్రులను కోరారు. ఈలోగా 1-2 ఎమ్మెల్యేలు సీట్లోంచి లేచి ఇదివరకు మీరు చెప్పిన సమాధానాలు రాలేదని అన్నారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
మీరు ఆదేశిస్తే ఎందుకు పట్టించుకోరని స్పీకర్ని ఉద్దేశించి అన్నారు. రిక్వెస్ట్ చేస్తేనే పట్టించుకోవడం లేదు, ఆదేశిస్తే వింటారా అని అయ్యన్న పాత్రుడు చురకలంటించారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో 1,00,000 మందికి పైగా విద్యార్థుల చేరిక, విద్యా హక్కు చట్టం కింద అవకాశం. మండలిలో మంత్రి లోకేష్ సమాధానం. విద్యా హక్కు చట్టం కింద 2022, 23 నుంచి 26, 27 వరకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 1.04 అంటే 1,04,000 మంది విద్యార్థులు ప్రవేశం పొందారంట ఫీజు లేకుండా. ఇక ఎరువుల కొరత లేకున్నా సరఫరాలో ఇబ్బందులు. వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. ఎరువుల పంపిణీలో సమస్యలను సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. చివరి రోజు వైసీపీది అదే తీరు. నాకెందుకు అర్థం కావట్లా. శాసనసభలో మెగా డిఎస్సి మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, మాట్లాడారు సీఎం గారును మంత్రులు. మరి శాసన మండలిలో ఎందుకు మాట్లాడాలా? శాసన మండలిలో ఒక పూట చర్చ పెట్టొచ్చుగా మెగా డిఎస్సి మీద. వైసీపీ వాళ్ళు అంత గొడవ చేస్తున్నారుగా 4 రోజుల పాటు. సో వాళ్ళు ఒక పూట చర్చ పెట్టాల్సిందే, లేదా ఒకరోజు చర్చ పెట్టాల్సిందే. దానికి నారా లోకేష్ గారు కొన్ని తగిన ఆధారాలతో, లేదా సీఎం గారు, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పడానికి వెళ్లాల్సింది శాసన మండలికి. బీసీలను జగన్ శాసనమండలి చీఫ్ పంచమర్తి అనురాధ. 140 PHCలకు సొంత భవనాల నిర్మాణం మంత్రి సత్యకుమార్ యాదవ్. కలెక్టరేట్ల సొంత భవనాలకు ప్రతిపాదనలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. 6 భవ్య పార్కుల ఏర్పాటుపై కేంద్రానికి నివేదిక మంత్రి టీజీ భరత్. ఇక నేషనల్ అంశాలకు వెళ్తే సంగీతం తైక్వాండోలు కాదు, పిల్లలతో మాట్లాడండి. తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు సూచన. పోటీ ప్రపంచంలో రాణించడానికి పాఠశాల వేళల తర్వాత సంగీతం తైక్వాండోల శిక్షణ అంటూ పిల్లల్ని అనేక రకాల క్లాసులకు పంపించే బదులు కొంత సమయం కేటాయించి వారితో ఓపెన్గా మాట్లాడాలని తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు సూచించింది. 100% కరెక్ట్. పిల్లలతో ఎంత ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఇక షిరిడీ సాయి వీడియోలు పూర్తిగా తొలగింపును పరిశీలించండి ఢిల్లీ హైకోర్టు. షిరిడీ సాయిబాబాను అవమానించాలా, ఉద్రిక్తతలను రేకెత్తించాలా, యూట్యూబ్లో ఉన్న కొన్ని తప్పుడు వీడియోలను పూర్తిగా తొలగించాలన్న ఫిర్యాదును పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇక జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రద్దు ఉత్తర్వును కొట్టేసిన హైకోర్టు. అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ జార్ఖండ్ సర్కారు వెలువరించిన ఉత్తర్వుల అమలును హైకోర్టు గురువారం నిలిపివేసింది. అదేంటిది? ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు నిలిపివేసిందంటండి. ఇక కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్ భాజపా కాషాయ నేతలు కపట జాతీయవాదులు జైరాం. ఇక పోలీస్ చర్యపై విచారణకు జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వం అంట. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన గొడవ మీద జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇక కీమో స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం వెల్లడి. కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం RK-251 అందుబాటులో రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పనిచేస్తుందని, ఇది అందుబాటులోకి వస్తే కీమోథెరపీ అవసరం ఉండదని పేర్కొందనమాట. ఓకే. ఇక సహజీవనం పెళ్లితో సమానం, తల్లిదండ్రుల జోక్యం తక్కదు. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. అమ్మ నాన్న పైనుంచి గర్వంగా నీ వైపు చూస్తుంటాడు. సోనియా జ్ఞాపకాల పుస్తకంపై రాహుల్ భావోద్వేగ స్పందన. ఇక బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అలంగీర్. ప్లీజ్ చైనీస్ అనొద్దు, మేము భారతీయులు. అరుణాచల్ బాలిక వీడియో వైరల్. ఇతరులు మమ్మల్ని చైనీస్ అంటే చాలా బాధ, కోపం కలుగుతున్నాయి. మేము భారతీయులమే, ఇటానగర్లో ఉంటాం, దయచేసి చైనీస్ అనొద్దు అంటూ దాదాపు 10 ఏళ్ల వయసున్న చిన్నారి చేతులు జోడించి చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నిజమే కదా, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు కూడా చైనా వాళ్ళలాగే చిన్న కళ్ళుతో ఉంటారనమాట. సో అందుకని వాళ్ళని చైనీయులు అని కొంతమంది అంటారు. వాళ్ళకి బాధ ఉంటుంది. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షి ఏం చదువుతాం, అంతా ఇవే పరిస్థితులు. చర్చలే వామోదాలే. డిఎస్సి అక్రమాలపై శాసనమండలిలో చర్చ కోసం చివరి రోజు పట్టుపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అని ఇక్కడ ఒకటి ఇచ్చారు. తర్వాత చర్చలతోనే జల వివాదాలకు తెర, అది చెప్పుకున్నదే. 2 ఏళ్లలోనే 200 కోట్లు దోచేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిపై అదే పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన ఆరోపణలు. ఫిర్యాదు చేసిన పోలీసులు, రాష్ట్ర నాయకత్వంలో స్పందన లేదు. ఎమ్మెల్యే బెదిరింపులు, కాల్ రికార్డులు ఉన్నాయి. సుమోటోగా కేసులు నమోదు చేయాలి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అక్కడ సెటిల్మెంట్లు, ల్యాండ్ కబ్జాలు, కాంట్రాక్టుల్లో వాటాలు, చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ ఆరోపణలు అన్నీ కూడా ఈ 2 ఏళ్లలోనే 200 కోట్లు సంపాదించారు ఎమ్మెల్యే గారు అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు.
ఇక డాక్టర్ ప్రియాంక కేసుపై న్యాయ పోరాటం అంట. ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం జగన్ భరోసా. రాజమండ్రిలో దారుణానికి గురైన డాక్టర్ ప్రియాంక వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన. ఇక జనసేన ఎంపీ లింగమనేని రమేష్, ఈ పెద్దోళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతారో తెలియదు కానీ అది యాక్చువల్లీ హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ దగ్గర అంటే విపరీతమైన ట్రాఫిక్ ఏరియా. ఆ ఏరియాలో కూడా లింగమనేని రమేష్ కుమారుడు, అతని పేరు సంజుష్, నిర్లక్ష్యంగా తన కారు స్పోర్ట్స్ కారుని నిర్లక్ష్యంగా నడిపి ఈ అమ్మాయిని గుద్దేశాడు. ఆ అమ్మాయి స్పాట్లో మరణించారంట. లగ్జరీ స్పోర్ట్స్ కారుతో దూసుకొచ్చిన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ రోడ్డు దాటుతున్న యువతని అతివేగంగా ఢీకొన్న సంజుష్ లైఫ్ స్టైల్ స్టోర్లో ఉద్యోగిని భారతీముఖి దుర్మరణం. సంజుష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై అనుమానం. డబ్బులు తీసుకుని ఉంటారు. ఇంత పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళరు. చిన్నవాళ్ళ జోలికి అయితే వెళ్తారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళరు. ఇలాగే నాన్ బెయిలబుల్ కేసులో కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారంట. మరి లింగమనేని రమేష్ గారు అంటే పెద్ద తలకాయ కదా, అందులోకి ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు. సో అందుకని కొడుకును కాపాడుకోవడానికి ఆ మాత్రం ప్రయత్నాలు చేయడా పాపం. ఇక కీమోథెరపీకి ప్రత్యామ్నాయ ఔషధం ఇవన్నీ సాక్షిలో వచ్చాయి. సెకండ్ పేజీలు ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ ఒక పేజీలో సెకండ్ పేజీలో ఇచ్చి మళ్ళీ లోపల ఇంకో 2 పేజీలు, మొత్తం మీద 4 పేజీలు అండి. ఒక్క ప్రెస్ మీట్ 4 పేజీల్లో కవర్ అయిందంటే మామూలు విషయం కాదు. ఇక స్థానిక పదవులకు కోత. జడ్పీలో ఇక ఒకరే వైస్ చైర్పర్సన్, ఒకరే ఉండాలండి. ఒకరు ఉంటేనే వాళ్ళకి గౌరవం, హోదా, దర్పం అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఒక్కరి పేరైనా ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అత్యంత పవర్ఫుల్ పొజిషన్, ప్రోటోకాల్ ఉంది, ఎస్కాట్ ఉంది, ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవం ఉంది, సీఎం గారికి ఈక్వల్గా గౌరవం ఉంది. గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరికి పేర్లు కూడా గుర్తులేవు ఇప్పుడు చాలామందికి. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా గుర్తుండవు నాకు తెలిసి పేర్లు. నాకు గుర్తున్నాయి. ఆల్ నాని గారు ఒక డిప్యూటీ సీఎం, అండ్ అంజద్ బాషా గారు ఒక డిప్యూటీ సీఎం. తర్వాత మరీ సడన్గా అడిగితే కష్టం కదా. ఈయన నారాయణ స్వామి గారు కూడా చేసినట్టున్నారు కదా. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కటి అలా ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. ధర్మాన కృష్ణదాస్ గారు కూడా మంత్రిగా ఉన్నంతకాలం చేసినట్టున్నారు. ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. తర్వాత రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి, ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఆయన కంపెనీని వేలంలో కొన్నానని నన్ను బెదిరిస్తున్నాడు, నిధుల మళ్లింపు, రుణాల ఎగవేత ఆధారాలు సిబిఐకి ఇవ్వొద్దని భయపెడుతున్నాడు, మా ఇంటికి మనుషులను పంపి నన్ను కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడు, దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదు, నాకు 2+2 భద్రత కల్పించండి, ఖర్చును నేనే భరిస్తాను అని పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటూ చెప్పుకునే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్లకు తమ పార్టీ నేత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అరాచకాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సాక్షిలో వార్త రాశారు. ఆ ఫిర్యాదును ఇక చూడాలి సమ్మె యథాతథం, చర్చలతోనే జల వివాదాలకు తెర. సో ఇవన్నీ సాక్షి అంశాలు, మనం పక్కన పెట్టే సాక్షిని. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మరణించారండి. 1984 సిక్కు వ్యతిరేక దాడుల్లో దోషి అయిన. ఇక భయంతో ఆగిన బాలుడు ఊపిరి, ఇది విశాఖపట్నంలో జరిగింది కదా, ఇది చెప్పుకున్నాం. ఇక పాస్టర్కు 4 మరణ శిక్షలు కేసులో తిరునెల్వేలి ప్రత్యేక కోర్టు తీర్పు. నైతిక విలువల తరగతుల సాగుతో 4 బాలికలపై మతబోధకుడి దారుణం, బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు సర్కారు కోర్టు ఆదేశం. ఈ చర్మ క్యాన్సర్పై మోడెర్నా బ్రహ్మాస్త్రం, mRNA టీకా, ఇంటిస్మెరన్ ఆటోజిన్ వృద్ధి, కీట్రూడా ఔషధంతో కలిపి ఇస్తే అద్భుత ఫలితాలు, ట్రయల్ సక్సెస్. ఇక దక్షిణ ఇది చెప్పుకున్నాము. ఇక ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు, 21 సీట్లతో పోటీ, సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చూడొచ్చు. ఇక జడ్పీలకు ఒకరే ఉపాధ్యక్షులు, మండల పరిషత్తులకు కూడా సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ బిల్లుకు కూడా. ఇక రబీకి ఎల్నినో గండం, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం, ఖరీఫ్లో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లకు గాను 16.78, అంటే సుమారుగా సగానికి సగం తగ్గింది ఖరీఫ్ విస్తీర్ణం. చూడండి ఈ ప్రభావం మనకి ఉంటుంది, జనవరి నుంచి గట్టిగా ఉంటుంది ఈ ప్రభావం. 2027లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, డబ్బులు పొదుపు చేసుకోండి, 2027లో మనకు ఆర్థిక సంక్షోభం రాబోతోంది, విపరీతంగా ధరలు పెరగబోతున్నాయి. బియ్యం మనం ఇప్పుడు 1500 పెట్టుకుంటున్న బియ్యం
నెక్స్ట్ ఇయర్ 3,000కి 4,000కి 5,000కి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. మనం ఇప్పుడు కిలో 30కి 40కి కొంటున్న కూరగాయలు నెక్స్ట్ ఇయర్ ఈ డిసెంబరు జనవరి ఆ టైం నుంచి ఇప్పుడు మనం 30-40కి కొంటున్నాం, అప్పుడు 100 రూపాయలకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. అన్ని రేట్లు పెరుగుతాయి. సో చాలా పొదుపుగా నెక్స్ట్ ఇయర్ 2027-28 చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక జస్టిస్ సుభాష్ రెడ్డి సారథ్యంలో విచారణ కమిటీ చెప్పుకున్నాం, 15% పెంచడం ఇది చెప్పుకున్నదే. సో ఇవి ఆంధ్రజ్యోతి 2వ పేజీకి వెళ్దామా. విద్యార్థుల మీద లాఠీ చార్జీ విచారణకు సుభాష్ రెడ్డి గారి సారథ్యంలో 5 సభ్యులతో కమిటీ. ఆర్ఎంపీలకు ఇక యూనిక్ ఐడి, ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో దేశమంతా ఒకే లైసెన్స్. బాగుంది, వాళ్ళకి గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. ఇక ఇంగ్లీష్ స్థానికేతర భాష ఎలా అవుతుంది? సిబిఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు. హర్మూజ్లో అమెరికా రహస్య మార్గం, రాత్రిపూట చమురు నౌకలు తరలిస్తున్న ఆ దేశ మిలిటరీ పర్షియన్ గల్ఫ్ నుంచి రోజు 1 కోటి బ్యారెళ్ల ముడి చమురు రవాణా. జలసంధి దక్షిణ భాగం నుంచి చడీ చప్పుడు లేకుండా ప్రయాణం అంట. హర్మూజ్లో అమెరికా ఒక రహస్య మార్గం ఏర్పాటు చేసుకున్నారంట. ఇక నాన్న గర్వంగా చూస్తుంటారు, ఇది చెప్పుకున్నదే. సో ఇవ్వండి ఓవరాల్గా పత్రికలో వచ్చిన న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీలైతే నేను చెప్పాను కదా, ఈ ఎపేస్ హిల్ వ్యూ కౌంటీ అనేది విజయవాడలో కొత్త బైపాస్ పక్కన ఉంది. ఇక్కడ నుంచి రాజధాని నగరానికి చాలా దగ్గర, ఎయిర్పోర్ట్కి కూడా దగ్గర. బైపాస్ ఎక్కేస్తే చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, హైవే పక్కనే. కాబట్టి ప్రిఫర్ చేయండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9052022349. థ్యాంక్ యూ.